జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ ధర్మ విచక్షణ సమవర్తి కాలలోక కంకాళ భీకర చక్రవర్తి ప్రళయకాల పర్జన్యమూర్తి వేంచేస్తున్నారహో దండపాశతరుండ గండరగండ యముండ చిత్రగుప్త స్వస్తిక్ మసాలాస్ చిత్తం ప్రాయచిత్తం చిత్రగుప్త ప్రభు నేడు రాబోయేవారు నెరజానల విరుబోనుల దుందుడుకు దుష్ట పాత్రదారుల వారెవరో కాదు ప్రభు. మరి ఎవరు? మరి ఆ దృష్ట శ్రవణ సాధనాన్ని తెరిపించి చూపించుము. చిత్తం ప్రభు. వీక్షించండి ప్రభు వీరు చేసిన నేరములు. వీక్షించదము. ఇవి ప్రభు వీరు చేసిన నేరములు. వెంటనే వారిని ప్రవేశపెట్టండి, శిక్షించదము. ప్రవేశపెట్టండి. చిత్రగుప్త, ఎవరి విశృంఖల విహారులు? కళ్ళు నిలవదా, కాలు ఆనదా? కళ్ళు తాగిన కోతి వలె కుప్పిగంతులు వేయుచుంటిరి. సూక్ష్మంలో మోక్షంలా సూటిగా చెప్పేశారు. ఒక్క దెబ్బతో వారందరి జాతకాలు తమరే విప్పేశారు ప్రభు. ఇదే సినిమా షూటింగ్ లో కొత్త సినిమా శివారెడ్డి రామనాథుడు గెటపోయింది. గుండు సుదర్శన్ కదా. సుదర్శన వాడేవాడు. దేశం కొత్తగా ఉంది, ఇదేమన్నా అది మాయల్ పగిరా? నేను చిత్రగుప్తుడిని. సరే ఎలాగ ల్యాప్టాప్ ఓపెన్ చేశారు కదా, ఆ ఫేస్బుక్ ఓపెన్ చేసి నాకు ఎన్ని రిక్వెస్ట్ ఇస్తున్నారు చూడండి. నాకు ఫేస్ చదవటం బుక్ చదవటం తప్ప ఈ ఫేస్బుక్ లో అవి తెలియరా మూర్ఖుడా. మీకు సైట్ చెప్తున్నా డబ్బులు. అవును, నువ్వు నిజంగా యముడు అయితే యముడు అంటే ఎలా ఉంటాడు? అన్నగారు అదే మా చిన్న అన్నగారు. నువ్వేమిటంటే ఆ గదను కూడా మోసే టాలెంట్ లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది. చిత్రగుప్తుడు ఏంటి? చిత్రగుప్తుడు చేతిలో బుక్ అంత లేడు. ఆయన నీ గుండె మీద బొచ్చులే కదా, ఎప్పుడు బొచ్చు పొలిచింది? గుండేవి బుచ్చేవిరా మూర్ఖుడా. ఇది యమపురి. వారు అసలైన నిజమైన ధర్మరాజు గారు. మిమ్మల్ని ఇక్కడ విచారణకి పిలిపించాం. మీ స్థానాల్లో పండి. చిత్రపురి ఉన్నా కానీ యమపురి. మీ ఆగడాలు ఇక్కడ చల్లవు, పండి మీ స్థానాల్లోకి. నా బర్త్డే అని మీరు అందరూ తెలుసుకొని ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేశారు. అంతేగా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ రోజు భద్రాచలం ప్రోగ్రామ్ చేసాం కదా, దాని పేమెంట్ పరిస్థితి ఏంటన్నా? అర్థమైనదా వారు అసలైన ధర్మరాజని? చూసినారా అగ్ని, నరకలోకపు అగ్ని? కొండి మీ విచారణ స్థానం. రండి. ఏమి ఆ యమధిక్కారము? కాలు నిలవదా, కన్ను ఆనదా? కళ్ళు తాగిన కోతి వలె ఏమిటా దంతులు? అది మా ప్రాబ్లం కాదు ప్రభు, రాత్రి దాని ప్రాబ్లం. అదే బ్రో, మీరు తాగుతారు కదా అమృతం, అది తాగాం రాత్రి. హ్యాంగ్ ఓవర్ సినిమా చూస్తూ కొద్దిగా ఏదో పుచ్చుకున్నాం, హ్యాంగ్ ఓవర్ గా ఉంది. ఆయన మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిరు మీరు? నేను అడుగుతానా ఇప్పుడు? క్వశ్చన్ నెంబర్ 1, మమ్మల్ని ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చారు? క్వశ్చన్ నెంబర్ 2, యువర్ ఆనర్. చిత్రగుప్త, ఈ దోషి చిత్రంసీను. ఇతను చేసిన ఆగడాల్ని, నేరాల్ని చూడండి ప్రభు. చూపించండి.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. ఏముండా ప్రభు, రెండో దోషి వేణు, అతను చేసిన నేరాలను కూడా దర్శినిలో వీక్షించండి ప్రభు. మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంటే మనసు గతి ఇంతే. ప్రభు, మూడో ముద్దాయి ధనరాజ్, అతని ఆకృత్యాలు కూడా మన దర్శినిలో తిలకించండి ప్రభు. అవశ్యం. కూల్ బీర్ ఉంది, కూల్ వెదర్ ఉంది. ఇప్పుడు గాని ఆటుగా గొడవ ఉంటే ప్రభు, మరో నేరస్తుడు తాగుబోతు రమేష్. ఇతని పేరులోనే అదేదో బిరుదైనట్లు తాగుబోతు అని తగిలించుకుని మరీ నేరములు చేయుచున్నాడు. అతను చేసిన నేరములను వీక్షించండి ప్రభు. అవశ్యం. అన్నయ్య పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీరిపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలే లేదో ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా? మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే. ఇవి ప్రభు వీరు చేసిన నేరములు. ఏముండా చిత్రం సీను, వేణు, ధనరాజ్, తాగుబోతు రమేష్, వీరు నలుగురు తాము ధరించిన పాత్రల ద్వారా చేసిన నేరాల జాబితా ఇది. అందులో మొదటిది తప్ప తాగడం, తగులాడడం. దీనికి ఏమి శిక్ష విధించాలో తమరే చెప్పండి ప్రభు. అవశ్యము. వీరు రకరకాల మద్యములను చప్పరించినందుకు తప్పనిసరిగా వీరికి శిక్షించదా? వీరికి శిక్ష బం నింబరసం. చిత్రగుప్త ప్రభు, ఆ బం నింబరసం ప్రవేశపెట్టండి. సీసాలో రంగు ద్రవం చూస్తే మీలో ఉద్రేకం పొంగుకొచ్చేస్తుంది. దాని ప్రభావానికి విరుగుడే ఈ భంభం నింబరసపాన శిక్ష. మొదటి దోషి చిత్రం సీను ఇక్కడికి రావలే, ఈ నింబరసమును తాగవలే. భూమి మీద మందు తాగి తిరుగుట కాదు, ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయుట కాదు, నింబరసము తాగవలే, అది శిక్ష. అలవాట్లు ఇక్కడ నువ్వు పోలేదా? యమలోకం ఇది, ప్రభువుల వారి కోపం వచ్చును. ఏముండా సమయము ప్రారంభమైనది. ఎటులున్నది? ఇంత చేదుకుంది? చేదుగా ఉన్నదా? మరి చేదుగానే ఉండును. నింబరసమన్న మా భాషలో ఇక్కడ యమపురి నందు అది వేపరసం. లెస్స పలికితివి చిత్రగుప్త. ఏముండా ఇది పూర్తిగా తాగియే తీరవలే, అప్పుడే నీకు ప్రాయశ్చిత్తము. తాగుము, లేని ఎడల శిక్ష రెట్టింపగును, ప్రాయశ్చిత్తము జరగవును. నువ్వు వేసే మొత్తం వేసే చెప్తా. తాగుము, సమయము మించిపోతున్నది. చిత్రం ఫలారేమి చిత్రం, అయ్యారేమి చిత్రం. పలు చిత్రంగా పెట్టుకుంటే నీ నామధేయము. తాగుము. తాగుము. నా బొందలాగా ఉంది, నేను తాగలేను. ఇంకా తాగలేవా? నా వల్ల కాదు. తాగనిచో ప్రభువుల వారు శిక్ష గురించి ఆలోచించవలసి వచ్చును. మరలా ఇంకా శిక్షలు పెంచదను. నేను తాగను. సరే, పోయి నీ స్థానమును పొమ్ము, ప్రభువుల వారు విచారణ చేసేదరు. నేరస్తుడు వేణు ఇచ్చటకు రావాలను. మేము రాము. అది వ్యాపారం అన్నా తెలిసిన నేట్లో వస్తా. నేను రాను. రానిచో శిక్ష రెట్టింపగును. ఎన్నో పానీయములను రుచి చూసితివి కదా, కాదు ఇది కూడా తుడవలేదు. మా భూలోకం బ్రాండ్ ఏం దొరకదు అని నా ముద్రయా? ఆ ముద్రలన్నీ ఇచ్చట దొరకవు, ఇచ్చట దొరుకున్నది ఈ ముద్రయే. కాదు, మీరు నాకు హెల్ప్ చేస్తే నీకు ఒకటి తెప్పిస్తాను. ఏమది? ఇచ్చట శిక్ష అమలు చేయుటే మా విధానం. భూలోకమున సునకం పక్కన కూర్చొని తాగుతీవి కదా, ఇప్పుడు తాగుము. ఇప్పుడు సమయము ప్రారంభమైనది.
చేర్స్ బ్రో. ఎట్లున్నది నీలాగున్నది. ఆల్టర్నేట్ శిక్ష లేదా? ఆల్టర్నేట్ అయినా అనగా ప్రత్యామ్నాయం లేదు. ఇది ఏ శిక్ష అనుభవించవలే. తప్పదా ప్రభు? తప్పదు. సమయము మించిపోతున్నది, సమయము జరిగిపోతున్నది. ప్రభు చాలా మిగిలిపోయినది కదా, శిక్ష కూడా మిగిలిపోదు. వద్దా తెప్పిస్తాను. అంటారు ప్రభు ఏముండా ఏముండని. అటువంటివన్నీ ఇక్కడ మాట్లాడరాదు. వెళ్ళు. మాకు శిక్ష తగ్గినట్టేగా. శిక్ష విషయం ప్రభువుల వారు తర్వాత నిర్ణయించెదరు. నీవు నీ స్థానమునకు వెళ్ళు. చిత్రగుప్త, వీరి పేరేమి? నల్లవేణు ప్రభు. ఇది తాగాడు కదా, రెట్టింపవును కలరు. అని అనగా తెల్లగా ఉన్నా. యముండా. మరో నేరస్తుడు ధనరాజు. సమయము ప్రారంభమైనది. ప్రభు, ఎన్నో రకరకాల మద్యాలు సేవించిన ఇతనికి ఇదొక లెక్కగా కనిపించట్లేదు ప్రభు. గట్ట 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 తాగేశాడు ప్రభు. చిత్రగుప్త ప్రభు, ఏమి ఇతగాడి పేరు? ఇతగాడి పేరు ధనరాజు ప్రభు. ఏమి భూలోకంలో అంత ధనం ఉండిందా ఇతనికి? అది లేదు కాబట్టి పేర్లే పెట్టారు ప్రభు. వారి ధనము వీరి ధనము తస్కరించి మద్యమును తీసుకుని చుండును ప్రభు. ఇక పొమ్ముని స్థానమునకు. ఎందుకు అంత గట్టిగా అరుస్తారు? తదుపరి నేరస్తుడు తాగుబోతు రమేష్. రమ్ము. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయవలే? నీ మిత్రులందరూ ఏం చేసిరో చూసితివి కదా. దీనిని గట 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 గడ 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 తాగవలే. స్టఫ్ లేకపోతే ఎట్లా తాగుతారు? అది స్టఫ్ అనినా? అదే నంచుడు మింగుడు మరి లేకపోతే అవి ఏమి ఇచ్చట ఉండవు. కేవలం పానీయం మాత్రం తాగవలే. అంటే నిన్న తాగింది కవర్ అయిద్దా ఇది చేస్తే? అన్నీ కవర్ అవుతాయి. పక్క. సమయం ప్రారంభమైనది. ప్రారంభించుము. యమధర్మరాజు వేసేస్తానా? ఏముండా. ఒక్క నిమిషం. ప్రభు, చూసితిరా ఇతని కౌశల్యము? ఇది భూలోకానికి పంపించండి. ఇది ఫుల్ సేల్ అయితే మంద కంటే ఎక్కువ. ఓరి దుష్టుడా, ఇది కూడా నిత్యము వాడు తాగు పానీయం వలె ఉన్నట్లున్నది ప్రభు. గట్టగట్ట తాగి వేసినాడు. మీకు తెలియని బ్రాండ్లు చాలా ఉన్నాయి మా భూలోకంలో. చెప్పండి. అమృతమే. అవి మనము తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు మాట్లాడవలదు. పెద్ద ప్రసంగం ఆపండి. ప్రభు